Hey,
षडङ्गादिवेदो मुखे शास्त्र विद्या कवित्वादिगद्यं सुपद्यं करोति गुरोरङ्गे पद्मे मनश्चेन्न लग्नं तदैकिं विदेशेषु मान्यः स्वदेशेषु गण्यः सदाचार नित्यः सुहृद्भिर्न जाम्यः गुरोरङ्गे पद्मे मनश्चेन्न लग्नं तदैकिं क्षमामण्डले भूपालवृन्दं सदा सेव्यते यस्य पादारविन्दं गुरोरङ्गे पद्मे मनश्चेन्न लग्नं तदैकिं न भोगेन योगेन पाराज्यभोगे न कामकामुकेनैव विद्येषु युक्तः गुरोरङ्गे पद्मे मनश्चेन्न लग्नं तदैकिं यशो मे गतं देषु दाना प्रतापः जगद्वस्तु सर्वं करेयत्प्रसादात् गुरोरङ्गे पद्मे मनश्चेन्न लग्नं तदैकिं अरण्ये निवासो स्वगेहे च कार्यः न देहे मनो वर्तते मे अनार्ये गुरोरङ्गे पद्मे मनश्चेन्न लग्नं तदैकिं अनन्यानि रत्नानि युक्तानि सम्यक् समालिङ्गिता कामिनीयामिनीषु गुरोरङ्गे पद्मे मनश्चेन्न लग्नं तदैकिं गुरोरष्टकं यः पठेत् पुण्यते यथेभोपते ब्रह्मचारी जगेहि लभेत् वाञ्छितार्थं परब्रह्म सौख्यं गुरोरुक्तमार्गे मनो यस्य लग्नं సన్యాసియు రాజును బ్రహ్మచారియు గృహస్థును వీరిలో ఎవడైనా పవిత్రమైన దేహం కలిగి ఈ గురోరష్టకమును పఠించును ఎవని మనసు గురువు చేతను చెప్పబడిన మార్గం నందు లగ్నమై ఉండును వారు కోరబడిన ప్రయోజనమును పరబ్రహ్మానంద సుఖమును పొందని భావము శత్రువే అభావాయ నమః చంద్రకపుష్పం సమర్పయామి సుప్రసన్నాయ నమః పాటలీ పుష్పం సమర్పయామి అపవర్గప్రదాయ నమః శతభద్ర పుష్పం సమర్పయామి అనంతాయ నమః పుష్పాది పుష్పం సమర్పయామి మోహవర్జితాయ నమః కరవీర పుష్పం సమర్పయామి ముకుందాయ నమః రసాల పుష్పం సమర్పయామి ప్రకృతి పురుష విలక్షణాయ నమః మాలతీ పుష్పం సమర్పయామి నిత్యాయై నమః కల్హార పుష్పం సమర్పయామి ఆగ్నేయ చక్ర నిలయాయై నమః పుష్పం సమర్పయామి నాద బిందు
సమర్పయామి భూతాత్మనే నమః అశోకపుష్పం సమర్పయామి మండలత్రయాతీతాయ నమః నీలోత్పలపుష్పం సమర్పయామి అనంతాయ నమః మల్లికాపుష్పం సమర్పయామి అవ్యక్తాయ నమః మాలతీపుష్పం సమర్పయామి సద్గురవే నమః సద్గురవే నమః సర్వాధారాయ నమః సద్గురవే నమః సర్వాదయే నమః సద్గురవే నమః సర్వతో భద్రాయ నమః సద్గురవే నమః సర్వభూతాంతరస్థాయ నమః సద్గురవే నమః సర్వోపనిషత్సారాయ నమః సద్గురవే నమః సర్వోపనిషత్పంజరగీరాయ నమః సద్గురవే నమః సాక్ష్యాతీతాయ నమః సద్గురవే నమః ఆయుజ్యప్రదాయ నమః సద్గురవే నమః వేద సద్గురవే నమః శ్రీ గురవే నమః సద్గురవే నమః హారతి దిగో మంగళ హారతి దిగో సద్గురుమూర్తికి హారతి దిగో హారతి దిగో మంగళ హారతి దిగో సద్గురుమూర్తికి హారతి దిగో హారతి దిగో జగతి యందున అచల పరిపూర్ణ ఆత్మతత్వ విచారులకు సాందీప మహర్షి స్వాములకు శ్రీకృష్ణునకు హారతి దిగో మంగళ హారతి దిగో హారతి దిగో జగతి యందున నిజ బోధ ప్రబోధించిన అచల ఋషి శ్రీమదచల సయ్యషా మౌలానా జురుల్ మహబూబ్ హకాదరి స్వాములకు తత్ప్రియ శిష్య శ్రీమదచల సయ్యషా మౌలానా బురహానుల్ హకాదరి స్వాములకు హారతి దిగో మంగళ హారతి దిగో సద్గురుమూర్తికి హారతి దిగో నారాయణ వనమున నయముగాను అచల బోధను ప్రబోధించిన శ్రీమదచల నారాయణ స్వాములకు తత్పుత్ర దిగో మంగళ హారతి దిగో మనం చేసే పూజ కూడా అదే రకంగానే ఉంది. ఎందుకు చేయాలి మరి అప్పుడు చేసింది ఇప్పుడు చేసిన తేడా ఏమి అని దాని గురించి కొంచెం విచారణ చేసి మనం చెప్పుకోగలిగితే నాయనగారు అనుక్షణము నాయనగారి యొక్క ప్రతి కదలిక మనకు సంపూర్ణ పరిపూర్ణ బోధను ప్రసాదిస్తూనే ఉంది. కానీ మనం ఎన్నో జన్మల విషయ సంస్కారాల వల్ల దాన్ని గ్రహించలేక దాన్ని పొందుకోలేక మనం అనుక్షణం దూరం అవుతూనే ఉన్నాం. అనుక్షణం అందిస్తూనే ఉన్నారు, అనుక్షణం దూరం అవుతూనే ఉన్నాం.
కానీ ఈ పూజల వల్ల అప్పుడు చేసిన పూజల వల్ల రాని ఫలితం ఏంది, ఇప్పుడు చేసే పూజ వల్ల ఒరిగే ఫలితం ఏంది అనేది మనం విచారణ చేసుకోగలిగితే తాతగారు పద్యంలో కంద పద్యంలో సెలవిస్తున్నారు. కళ మేల్క ఎరుక బయలులకు ఇలా సామ్యము చేసి చూడు మీ భ్రమ తొలుగను. ఫలమేమి పెక్కు చదువుల వలనను జప యాగ యోగ వ్రతముల వలనను శమ ధమ ముఖ శతమూలకరణ తల క్రిందుగా పడ్డ తనువునే గానన్న కళ మేల్కను గరిన తానెక్కడ నిలువనట్లు శమ ధమ ముఖముల వలన జపదప వ్రతముల వలన. కళ జనరల్గా మనం కళగంటాము, ఎన్నో దానిలో విపరీతమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. చక్కని మేల్కొన్నప్పుడు అంతా ఏమవుతుందో ఒక క్షణంలో మొత్తం మాయమవుతుంది. మేల్కొన్నప్పుడు వ్యవహారం పూర్తిగా మనకు అందుకుంటుంది. అది మనం దాన్ని బాగా తరచి చూసుకుంటే మీ భ్రమ పూర్తిగా తొలగిపోతుందని తాతగారు చదివిస్తున్నారు. మరి అయిపోయినట్టే గురుబోధ ఏమంటే కళ నుంచి మేల్కొంటే కళ ఏమైతే మనకి ఎట్లా ఏమీ లేకుండా పోతా ఉందో, ఏదో వ్యవహారాలు ఎంతో వ్యవహారాలు జరిగి ఏమీ లేకుండా పోతా ఉందో, అట్లే ఈ ఎరుక అంటే ఈ ముదురు కళ మనం అనుభవించే ప్రాపంచిక వ్యవహారం అనే ముదురు కళ గురు కృపగా మేల్కొంటే అది ఎట్లయితే ఆ కళ ఎట్లయితే లేకుండా పోయిందో ఆ రకంగానే ఇక్కడ కూడా ఈ గురు మేల్కోవాలి, అది కూడా లేకుండా పోవాలా. ఆ కళ అయితే మనం అనుభవిస్తాం, క్షణంలో ఏం లేకుండా పోతుంది. బట్ ఇక్కడ కూడా లేకుండా పోవాలి. కానీ మనకు నాన్నగారి దగ్గర ఉన్నంత పర్యంతం ఆనందమే, అద్భుత ఆనందమే. ఇక్కడి నుంచి పోయిన మరుక్షణం అది ఎట్లా పోతుందో, ఆ కళ అయితే ఎట్లా పోతుందో ఆ రకంగా మనకు మాయమవుతుంది. మరి గురుబోధ పూర్తయింది, భ్రాంతి తొలగుని అంటున్నాడు. అది మీరు తరచు చూసుకుంటే ఇలా ఈ ప్రపంచంలో దాని గురించి మీరు తరచు చూసుకుంటే కళా మేరకు ఎట్లయితే వ్యవహారం ఉందో ఎరుక బయలు కూడా అటువంటి వ్యవహారాన్ని మీరు తరచు చూసుకుంటే మీ భ్రమ తొలగుని అంటున్నాడు. మన భ్రమ ఏంటి? పుట్టడం అనుకోవడమే మన భ్రమ. ఎప్పుడైతే పుట్టడం అనుకోవడం భ్రమ, మనం చనిపోవడం అనేది కూడా భ్రమే. కాబట్టి ఈ చావు పుట్టుకలు అనేది ఆ భ్రాంతి ఆ ఒక్కటి తరచు చూసుకుంటే చాలు, మీరు మీ భ్రమ తొలగిపోతుంది అన్నాడు. మరి ఆ ఒక్కటి తరచు చూసుకుంటే చాలు కదా, ఇవన్నీ వ్యవహారాలు అవసరం లేదు కదా. మరి ఎందుకు నాయన గారు ప్రత్యేకించి ఇంతటి వ్యవహారాన్ని జరిపిస్తున్నాడు? అక్కడైతే వాళ్ళు తిక్కువలు చేసుకుంటా ఉన్నారు, వాళ్ళు అనవసరం ఖర్చు పెట్టి చేసుకుంటా ఉన్నారు అని ఏం లేదంటున్నారు. బట్ ఇక్కడ మళ్ళీ అదే వ్యవహారం మన దగ్గర జరిపిస్తున్నారు అంటే మహత్తరమైన సూచనే ఇందులో మనకు తెలియకూడదు. మేల్కుంటానే అందులో విపరీతమైన వ్యవహారంగా జరిగిందనుకోండి, మేల్కున్న క్షణమే మర్చిపోం కదా, కనీసం ఆ రోజంతా గుర్తు పెట్టుకుంటాం. మరి వీక్ మైండోడు, మరి బలహీనస్తుడైతే ఏదైనా దెయ్యం వ్యవహారం ఏదో వాడికి టెన్షన్ వచ్చిందే కళ అయితే కనీసం వారం 10 రోజులు దాన్ని మర్చిపోడు. అదే రకంగా ఇక్కడ మనం గురుబోధ మనం నాయనగారు సూచన చేసినా కానీ అక్కడైతే ఆ కళను ఎట్లయితే మర్చిపోకుండా ఉంటున్నామో అదే రకంగా దీన్ని కూడా మనం కూడా వదులుకోలేకున్నాము. బట్ అది ఎట్లా మర్చిపోతున్నాము, ఇది ఎట్లా మరవాలా అనేదని మనం బాగా విచారణ చేసుకుంటే అది మేలుకున్న తర్వాత మనం చిన్నగా ప్రపంచంలోకి వెళ్తాం. నిద్రపోయి లేస్తానే మనం చిన్నగా ప్రపంచంలో మన పనుల్లో ఎంటర్ అయిపోతాం. మన పనుల్లో ఎప్పుడైతే ఎంటర్ అయిపోతామో ఆనాటి కొంచెం అది మర్చిపోతాం. ఏది ఆ రోజు వచ్చిన కళ ఒక వారం తర్వాత 10 రోజుల తర్వాత పూర్తిగా ఆ రోజు ఏం కళ కూడా మర్చిపోతాం. ఎప్పుడు ఆ కళను మర్చిపోగలిగినామంటే మనం ప్రపంచంలోకి మన ప్రాపంచిక విషయంలో పూర్తిగా ఎంటర్ అయిన మన విషయమే దాన్ని పూర్తిగా మనం మర్చిపోతాం. బట్ ఈ కళ విషయానికి వచ్చినప్పుడు దీని ఎట్లా మరవాలా నాన్నగారు ప్రతి క్షణం సూచన చేస్తున్నారు భగవాన్ వ్యవహారం. కానీ మనం ప్రపంచం వచ్చేటప్పటికి దాన్ని పూర్తిగా మర్చిపోతాం. కానీ ఈ వ్యవహారాన్ని మనం ఎప్పుడు ఆ విధంగా మర్చిపోతాం. ఈ ముద్ర కళను ఎప్పుడైతే మనం ఆ రకంగా మర్చిపోతాము అంటే ఇటువంటి వ్యవహారాల వల్ల ఏది గురు పూజ, గురు వాక్యము, గురు సేవ, ఈ మూడింటి వల్ల మనకు ఆ వ్యవహారాన్ని ఇది ఈ ముదురు కళ ఈ ప్రపంచము అవుతుంది, ఇది జగన్నాటకము, ఇది ఏమీ లేదు అని ఎప్పుడైతే మాట చెప్పుకుంటామో అది మన అనుభవానికి ఎప్పుడు వస్తుందంటే ఇందులో ఎంటర్ అయినప్పుడే. ఇందులో ఈరోజు ఈ పూజ జరిగింది కనీసం ఒక 1 నెల రోజులైనా మనకు జ్ఞప్తింది ఉంటుంది. అట్లా నాయన ఒక ఇదే వదిలిపెట్టడం వల్ల మళ్ళీ ఏదో
పూజ సృష్టిస్తున్నాడు, మళ్ళీ ఏదో చేస్తాడు. ఇట్లా కంటిన్యూషన్ చేస్తా ఉంటే ఈ ఇందులో మనం ఎంటర్ అయిపోతే నాయన వాక్యం మనకు తగలంగా దాంట్లో ఉండే సారాన్ని మనం గురవలంగా ఈ ముదురు కళ ఖచ్చితంగా మనం నుండి ఆ కళ అయితే మనం పూర్తిగా మర్చిపోగలుగుతున్నాము. ఈ వ్యవహారం వల్ల దాన్ని కూడా ఏది ఈ ముదురు కళ ఈ ప్రాపంచిక వ్యవహారం అవుతుంది అనే వ్యవహారాన్ని మనం గట్టిగా దృఢం కావాలంటే సదా ఈ పూజల్లో, ఈ గురు సేవలో, గురు వాక్యం నందు, గురు పూజనందు మనం నిరంతరం ఎప్పుడైతే మనం పాల్గొంటూ వస్తుంటామో ఏదో ఒక వాక్యం మనల్ని ఖచ్చితంగా అందులో నుంచి బయటపడేసే వ్యవహారం ఉంది. కాబట్టి మనం త్యాగం చేయాలి. వారిని దాష్ట్రీయ స్థానాన్ని అలంకరించవలసినదిగా నమః వందనాలతో నమస్కరిస్తున్నాం. గురుదేవుని పద సన్నిధికి మించినది వేరే గలదా, అదే పరమాత్మ కాదా, అదే పద సన్నిధి కాదా. ఆలయమేనా అర్చనలేనా ఆరాధనలేనా स्वामी महाराज की, श्रीमदाचल सद्गुरु श्री नारायण स्वामी महाराज की, श्रीमदाचल सद्गुरु श्री त्रिपुरान स्वामी महाराज की, श्रीमदाचल सद्गुरु श्री विजयलयारी महाराज की, अखिलांड कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंदादि सद्गुरु श्री विजयलयारी परब्रह्मणे नमः।
गुरुर्ब्रह्मा